అప్కమింగ్ ప్రోమోలో మహాలక్ష్మి రామ్ వాళ్ళ ఫ్యామిలీ అందరితో పాటు ఒక విషయం చెప్తూ ఉంటుంది. స్వామివారి కళ్యాణంలో ఏ జంట ముందు కూర్చొని స్వామివారి కళ్యాణం జరిపించాలి అన్నది ఆ భగవంతుడు ముందుగానే డిసైడ్ చేస్తాడు. ఆ జంటే స్వామివారి ముందు కూర్చొని కళ్యాణం జరిపించాలి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. యాక్చువల్గా మహాలక్ష్మి ఆ ఆలయ ధర్మకర్తతో ముందుగానే రామ్ మధుమితల పేరు మాత్రమే రావాలి, వాళ్ళిద్దరే స్వామివారి కళ్యాణం జరిపించాలని చెప్పి డబ్బు ఇచ్చి మేనేజ్ చేస్తుంది. ఇక అది మనసులో తెలుసుకున్న మహాలక్ష్మి మధుమిత రాములే సీతారాముల కళ్యాణం జరిపించాలని చెప్పి అనుకుంటుంది. తను అలా మాట్లాడుతున్నప్పుడే సుమతి, శివకృష్ణ, లలిత వాళ్ళందరితో కలిసి అటుగా వస్తూ ఉంటుంది. అప్పుడు సుమతి తన ఫ్యామిలీని అలాగే మహాలక్ష్మిని అక్కడ చూసి షాక్ అవుతుంది. ఇక తన ఫ్యామిలీ అన్న విషయం కనుక తెలిస్తే వాళ్ళ అన్నయ్యాల వల్ల ఏదైనా డిస్టర్బెన్స్ కలుగుతుందేమో అనే ఉద్దేశంతో తను అక్కడి నుంచి సైడ్ అయిపోతూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది? సీతారాముల కళ్యాణం రామ్ మధుమితలు జరిపిస్తారా లేకపోతే సీత రాములు జరిపిస్తారా అన్నది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.